ఇది వచ్చేసి మన నార్కట్పల్లి, మన ఆర్ఎండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ వచ్చేసి ఒక 15 ఎకరాలు ఉంది మనకు. దీంట్లో ఒక 3 ఎకరాలు బాస్మతి రైస్ పెట్టాము. మిగతా అంతా వచ్చేసి చింటూ వెరైటీ పెట్టాము అనమాట. ప్యాడీ బ్యాక్టీరియల్ బ్లైట్. ఇదేంటంటే పైన కొసలు ఎండుతున్నా, ఆ కింద ఆకు బాగా పడిపోయినా, సో ఇవన్నీ మనకు సిమ్టమ్స్, బ్యాక్టీరియల్ బ్లైట్ లక్షణాలు. సో దీంట్లో 2 రకాలు ఉంటుంది. ఒకవేళ పురుగు ఉన్నా సరే మనకి ఇలా అవుతుంది. సో మనం అప్పుడు ఏం చేయాలంటే ఒక కర్ర తీసుకొని ఇట్లా పైకి తీస్తే అది బాగా ఫ్రీగా వచ్చింది అనుకోండి, పురుగు ఎఫెక్ట్ కూడా ఉన్నట్టు. లేదు అంటే మనం ఇట్లా ఉన్నట్టు. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇది గమనిస్తున్నారు కదా, ఇది చూడండి ఎలా ఉందో. ఈ టిప్ ఎండుతుంది చూసారా, ఆ టిప్ ఎండుకుంటూ వచ్చింది కదా. సో ఇది బ్యాక్టీరియల్ బ్లైట్. ఇక్కడైతే పురుగు లేదు, సమస్య లేదు. జస్ట్ స్టార్టింగ్ స్టేజ్. ఐ థింక్ ఇది 2 days క్రితం మనకు స్టార్ట్ అయింది. సో ఎక్కడో లేదు, జస్ట్ కొంచెమే మనకు అక్కడక్కడ స్టార్ట్ అయింది అది, ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది. సో దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే జస్ట్ పైన టిప్ అనేది రెడ్గా వచ్చి కొంచెం పొలం కూడా లైట్గా ఎల్లోయిష్కి వస్తుంది. క్యూరెల్ వచ్చేసి 5 ml per liter, ఇంపెల్ వచ్చేసి 2.5 ml per liter. 1 లీటర్ నీటికి కలిపి మనం బాగా స్ప్రే చేస్తే ఈ కంట్రోల్ అవుతుంది.